మహేశ్వరుడు ఆదిదేవుడు. పరమేశ్వరుడే సృష్టికి మూల కారణం. శివుడు ఆది అంతం లేనివాడు మరియు రూపాతీతుడు. ఈ అనంత విశ్వాన్ని సృష్టించడం, కాపాడడం మరియు నాశనం చేయగల శక్తి కేవలం పరమశివుడికే ఉందని హిందూ శాస్త్రాలలో చెప్పబడింది. విష్ణుమూర్తి విశ్వానికి సంరక్షకుడు మరియు అనంతుడు. ఈ అనంత విశ్వంలోని ప్రతి జీవికి పరమాత్మ విష్ణుమూర్తి. ఏ యుగంలోనైనా ఈ సృష్టిలో ధర్మం సంకట స్థితిలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి అవతరించి ధర్మ సంరక్షణ చేస్తాడు. దేవదేవుళ్లుగా అందరూ కొలిచే మహేశ్వరుడు విష్ణుమూర్తి కొన్ని సందర్భాలలో యుద్ధం చేసినట్లు మన పురాణాలలో చెప్పబడింది. ఏ సందర్భాలలో హరిహరులు యుద్ధం చేశారు, యుద్ధాలలో ఎవరు గెలిచారో ఈ వీడియోలో చూద్దాం. అయితే వీడియో పూర్తిగా చూశాకే ఇద్దరిలో ఎవరు శక్తివంతులు అంచనాకు రావాలని మనవి. పూర్వం హిరణ్యకశిపుడనే రాక్షసరాజు బ్రహ్మ సాక్షాత్కారం కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. బ్రహ్మ సాక్షాత్కరించాక తనకు ఇంట్లో లేదా ఆరుబయట, పగలు లేదా రాత్రి, భూమిపై, నీటిలో లేదా గాలిలో, అస్త్రాలతో లేదా శస్త్రాలతో చావు లేకుండా వరాన్ని పొందుతాడు. ఇక తనకు చావు లేదని భావించిన హిరణ్యకశిపుడు అందరూ తననే దేవుడిగా పూజించాలని ఆదేశిస్తాడు. అలా తనని దేవుడిగా పూజించని వారిని హింసించి చంపుతుంటాడు. కానీ తన కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం విష్ణువును దేవుడిగా పూజిస్తాడు. ఇది తెలుసుకున్న హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని హింసించి చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి భంగపడతాడు. చివరికి మహావిష్ణువును తనతో యుద్ధం చేయాల్సిందిగా ప్రహ్లాదుడికి చెప్తాడు. ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ప్రార్థించడంతో మహావిష్ణువు సగం మనిషి రూపం, సగం సింహం రూపంలో ఉండే నరసింహ అవతారంలో వచ్చి సంధ్యా సమయంలో ఇంటి గుమ్మం మీద తన ఒడిలో హిరణ్యకశిపుడిని పడుకోబెట్టి గోళతో చీల్చి సంహరిస్తాడు. నరసింహుడు హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత కూడా రౌద్రంతో దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తూ సంచరిస్తుంటాడు. ప్రహ్లాదుడు గాని, లక్ష్మీదేవి గాని, దేవతలు గాని శాంతించమని ప్రార్థించినా ఎవరినీ లెక్క చేయకుండా రౌద్రంతో సకల జీవులకు భీతి గొలిపేలా గర్జిస్తుంటాడు. ఇక మహేశ్వరుడు సకల జీవుల సంరక్షణ కోసం మానవ రూపం, పక్షి రూపం, జంతు రూపం కలిసిన శరభావతారంలో నరసింహస్వామి ముందు నిలుస్తాడు. శరభేశ్వరుడు భయంకరమైన శబ్దం చేస్తూ నరసింహుడిని తన పొడవైన తోకతో బంధించి పైకి ఎత్తి విసిరేయబోతాడు. నరసింహుడు శరభావతారంలో ఉన్న మహేశ్వరుడిని స్తుతించి తనను విడిచిపెట్టాలని ప్రార్థిస్తాడు. చివరికి నరసింహస్వామి శాంతించడంతో శరభేశ్వరుడు నరసింహస్వామిని విడిచిపెడతాడు. శివుడు ఎంతగా వారించినా వినకుండా సతీదేవి తన తండ్రి అయిన దక్షుడు చేసే యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్తుంది. దక్షుడు అతిథులందరి ముందు సతీదేవిని, మహేశ్వరుడిని ఘోరంగా అవమానిస్తాడు. అది తట్టుకోలేని సతీదేవి యాగాగ్నితో ఆత్మార్పణ చేసుకుంటుంది. ఏమి జరిగిందో గ్రహించిన శివుడు తీవ్రమైన దుఃఖంతో తన జటాజూటంలో ఉన్న ఒక వెంట్రుకను తీసి నేలకేసి కొట్టి వీరభద్రుడిని సృష్టించి దక్షుడిని సంహరించాలని ఆజ్ఞాపిస్తాడు. వీరభద్రుడు నిప్పులను చిమ్ముతూ దక్షుని రాజ్యంలో కనిపించిన వారందరినీ సంహరిస్తూ సర్వనాశనం చేస్తాడు. చంద్రుడు, అగ్నిదేవుడు వంటి దేవతలు వీరభద్రుడిని ఆపడానికి ప్రయత్నించినా శివుని అవతారమైన వీరభద్రుడిని అడ్డుకోలేకపోతారు. చివరికి దక్షుడిని రక్షించడానికి విష్ణుమూర్తి వీరభద్రుని ఎదుర్కొంటాడు. తన విష్ణు చక్రాన్ని వీరభద్రుని మీద ప్రయోగిస్తాడు. కానీ విష్ణుమూర్తి ప్రయోగించిన సుదర్శన చక్రాన్ని వీరభద్రుడు మింగివేస్తాడు. ఇక విష్ణుమూర్తి కూడా వీరభద్రుడిని నిలువరించలేకపోవడంతో చేసేదేమీ లేక దేవతలందరూ తప్పుకుంటారు. వీరభద్రుడు కసితీరా దక్షుడిని సంహరించి కైలాసానికి వెళ్ళిపోతాడు. బలిచక్రవర్తి కుమారుడైన బాణాసురుడు శివుడిని మెప్పించి అనేక వరాలు పొందుతాడు. బాణాసురుడి యొక్క శక్తి సామర్థ్యాల వల్ల సమస్త జీవులు భయపడుతుంటారు. బాణాసురుని కుమార్తె అయిన ఉషాదేవి కలలో ఒకరోజు అందమైన యువకుడు కనిపిస్తాడు. ఉషాదేవి చెలికత్తెలలో ఒకరైన చిత్రలేఖకు చిత్రలేఖనంలో అసామాన్యమైన ప్రావీణ్యం ఉండేది. ఆమె ప్రపంచంలో ఉండే రాకుమారుల చిత్రపటాలను గీసి ఉషాదేవికి చూపుతుంది. వాటిలో ఒక చిత్రపటంలో ఉన్న రాకుమారుడే తన కలలో కనిపించిన రాకుమారుడని ఉషాదేవి గుర్తుపడుతుంది. ఆ రాకుమారుడే శ్రీకృష్ణుని మనవడైన అనిరుద్ధుడు. చిత్రలేఖ తన మాయాశక్తితో అనిరుద్ధుడిని బృందావనం నుండి అపహరించి ఉషాదేవి గదికి తీసుకువస్తుంది. కొన్ని రోజులకు అనిరుద్ధుడు, ఉషాదేవుల ప్రేమ వ్యవహారం బాణాసురునికి తెలుస్తుంది. బాణాసురుడు అనిరుద్ధుని మీద నాగపాశం వేసి బంధిస్తాడు. ఇంతలో అనిరుద్ధుడిని బాణాసురుడు బంధించిన విషయం నారదుని ద్వారా గ్రహించిన శ్రీకృష్ణుడు బాణాసురుని మీద యుద్ధం చేయడానికి యాదవ సైన్యంతో వెళ్తాడు. యాదవ సైన్యం బాణాసురుని సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. మహేశ్వరుడు గతంలో బాణాసురునికి ఇచ్చిన వరం వల్ల భూతప్రేత పిశాచ గణాలతో బాణాసురునికి మద్దతుగా వచ్చి శ్రీకృష్ణునితో యుద్ధభూమిలో తలపడతాడు. పరమేశ్వరుడు, శ్రీకృష్ణుడు ఒకరి మీద మరొకరు దివ్యాస్త్రాలను ప్రయోగించిన వారు ఆ అస్త్రాలను నిరోధిస్తారు. చివరికి శ్రీకృష్ణుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించి శివుడిని మూర్ఛపోయేలా చేస్తాడు.
తర్వాత శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో బాణాసురునికి గల 1000 చేతులలో 4 చేతులను ఉంచి మిగతా చేతులను ఖండిస్తాడు. ఇంతలో స్పృహలోకి వచ్చిన పరమేశ్వరుడు బాణాసురుడిని సంపొద్దని ప్రార్థించడంతో బాణాసురుడిని చంపకుండా వదిలేస్తాడు. చివరికి బాణుడు ఉషా అనిరుద్ధుల ప్రేమను అంగీకరించి వారిద్దరికీ వివాహం చేస్తాడు. ముందు చెప్పిన సందర్భాలలో శివుడు విష్ణువు యుద్ధం చేయడం, ఒకరి మీద మరొకరు ఆధిపత్యం చూపడం మనం చూసాం. కానీ వాస్తవానికి దేవుడు ఒక్కడే. దేవుని యొక్క వివిధ గుణాలను తెలుపుతూ ఆయా దేవుళ్ల రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. వివిధ సందర్భాలలో శివుడు విష్ణుమూర్తిని పూజించడం, విష్ణుమూర్తి మహేశ్వరుడిని పూజించినట్లుగా మన పురాణాలలో చెప్పడం జరిగింది. శ్రీకృష్ణుని విశ్వరూప దర్శనంలో శివుని రూపం కూడా ఉండడం గమనించవచ్చు. విష్ణుమూర్తి అపర భక్తుడైన ప్రహ్లాదుడు మహేశ్వరుడిని కూడా పూజించినట్లు మన పురాణాలలో చెప్పబడింది. చివరిగా పరమశివుడైన విష్ణుమూర్తి అయినా ఆయా రూపాలలో ఈ అనంత విశ్వాన్ని సృష్టిస్తూ, రక్షిస్తూ, నాశనం చేస్తారు. మీ అభిప్రాయం ప్రకారం మహేశ్వరుడు, విష్ణుమూర్తులలో ఎవరు శక్తివంతులో కామెంట్ చేయండి. జై హింద్.